హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం సింపుల్గా ములంకాడ టమాటా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్గా కళాయి పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడైంది కదా, అందులో మనం కొద్దిగా మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అవి వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు, కొద్దిగా ఎక్కువగా పడతాయి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మునక్కాడ కూరకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వింటర్లో మునక్కాడల కూర చాలా మంచిది, ఒంటికి ఎంతో వేడిస్తుంది కాబట్టి వింటర్లోన చాలా మంచిది. ఇక చూడండి, ఈ విధంగా వేగాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇందులో మనం మునక్కాడలు వేసేసుకుందాం. రెండు కలిపి వేగుతాయి అన్నమాట. ఉల్లిపాయలు మునక్కాడలు రెండు కలిపి వేగుతాయి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసేద్దాం సరిపడినంత. ఉప్పు ముందుగా వేస్తే కొంచెం బాగుంటుంది. సిమ్లో పెట్టుకుందాం మంటని కొంచెం. ఇలా కలుపుకున్న తర్వాత ఇలాగా ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఆగనిద్దాం. చూడండి, ఈ విధంగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇంట్లో మనం టమాటాలు వేసుకుందాం. మధ్యలో ఇలా వేసుకొని టమాటా వేసుకొని టమాటా వేసిన తర్వాత ఇందులో కొద్దిగా సరిపడినంత కారం వేద్దాం. కారం వల్లే టేస్టీగా ఉంటుంది. మా కారం చాలా మంచి కారం, మసాలా కారం అన్నీ వేసుకొని ఆడించిన కారం. ఇంకేం ఇందులో వేయ అవసరం లేదు. కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు నీళ్ళు కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. కొంచెం మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇక ఇంత నీరు వేసుకుంటే ఇది సరిపోద్ది, ఒక గ్లాసు నీళ్ళు. ఇది బాగా దగ్గర అయిన దాకా చూసుకోవాలి. బాగా దగ్గర అయిపోతుంది, 10 నిమిషాల్లో దగ్గర అయిపోతుంది, అంతే కూర తయారైపోతుంది. చూడండి, ఈ విధంగా ఎంత బాగా దగ్గర అయింది, ఎంత బాగుందో చూడడానికి, టేస్టీగా. ఇంకొక 5 మినిట్స్ దగ్గర అయిపోతే బాగుంటుంది, బంద్ చేసి ఇవ్వచ్చు. ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల జ్యూసీ కూడా బాగా వస్తుంది అన్నమాట, జ్యూస్ ఎక్కువ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ములంకాడ టమాటా. గ్యాస్ బంద్ చేసేద్దాం. బౌల్లో తీసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ చూసి మా వారు ఎలాగుందో చెప్తారు. ఎలాగుంది? సూపర్, చాలా బాగుంది. ఇది మీకు వీడియో నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.